శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 10వ వాల్యూంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నిన్నటి రోజున 9వ వాల్యూం పూర్తి చేసుకున్నాము. చతుర్థ స్కందములో ఉన్నామండి మనము. ఆ చతుర్థ స్కందంలో తృతీయ భాగం కింద ఈ 10వ వాల్యూము మనకి ఇచ్చారు. మొట్టమొదటగా మాస్టారు ఉపోద్ఘాతము చెప్తూ ఉన్నారు. పృథు చక్రవర్తి కథలో ఉన్నామండి మనము. విత్తనము నుండి వృక్షము పుట్టి పెరుగుటను శాస్త్ర దృష్టితో గమనించినచో వృక్షము యొక్క జీవిత కథ సమస్తము విత్తనమున విజ్ఞానముగా ఇమిడి ఉన్నదని అంగీకరింపక తప్పదు. ఒక సైన్స్ లాగా చదువుకున్నప్పుడు ఏమవుతుందండి, ఈ వృక్షం యొక్క జీవిత కథ మొత్తము కూడా అదిగో ఆ చిన్న విత్తనం ఉందే, ఆ విత్తనంలో విజ్ఞానముగా ఇమిడి ఉంది అని అంగీకరింపక తప్పదు. ఎప్పుడు శాస్త్ర దృష్టితో గమనించినచో. విజ్ఞానము మానవుని మనస్సుననే పుట్టి పెరిగినదని అంధవిశ్వాసము కలవారికి ఇది తెలియకపోవచ్చును. విజ్ఞానము, సైన్స్ మానవుని మనస్సులోనే పుట్టి పెరిగింది అనేటువంటిది అంధవిశ్వాసం అంటున్నారు. పెరిగినదని అంధవిశ్వాసము, ఆ అంధవిశ్వాసము కలవాళ్ళకి ఇది తెలియకపోవచ్చు. ఆ విత్తనంలోనే విజ్ఞానం అంతా కూడా ఇమిడి ఉన్నది, ఆ వృక్షం యొక్క జీవిత కథ సమస్తము కూడా ఇమిడి ఉన్నది అంటున్నారు. అట్లే అది ఎలాగైతే ఆ విత్తనంలో మొత్తం ఇమిడి ఉన్నదో అలాగా ఈ భూగోళమునందలి సమస్త జీవరాశుల కథలన్నీ భూమి పుట్టక ముందు సూర్యుని యందు విజ్ఞానమై ఇమిడి ఉన్నవి. సమస్త జీవరాశుల కథలు కూడా సూర్యుడి యందు విజ్ఞానమై ఇమిడి ఉన్నాయిటండి. ఈ భూగోళం పుట్టక ముందు ఎక్కడున్నాయంటే కనుక సూర్యుని యందు విజ్ఞానమై ఇమిడి ఉన్నవి. ఒక సూర్యుడు పుట్టుట, పెరుగుట, సౌర కుటుంబముగా జీవయాత్ర సాగించి మరలా దేహము చాలించుట అను విజ్ఞానమంతయు ఈ సౌర కుటుంబముల విత్తనమున ఇమిడి ఉన్నది. ఆ విత్తనమే ప్రకృతి లేక సృష్టించు స్వభావము. ఈ స్వభావము దేని నుండి అనుమతింపబడుచున్నదో దానినే దేవుడందురు. బాగుందయ్యా స్వభావము. దాని నుండి అదిగో విజ్ఞానమంతా కూడా సౌర కుటుంబముల విత్తనమున ఇమిడి ఉన్నది. పెరుగుట, పుట్టుట, ఒక సూర్యుడు పుట్టడం, పెరగటం, సౌర కుటుంబంగా జీవయాత్ర సాగించి మరలా దేహం సాలించటం అనేటువంటి విజ్ఞానం అంతా కూడా ఇదిగో ఈ సౌర కుటుంబముల విత్తనమున ఇమిడి ఉంది. ఆ విత్తనమే ప్రకృతి లేక సృష్టించేటువంటి స్వభావము అని అంటూ ఉన్నారు. బాగుంది. ఈ స్వభావము అనుమతింపబడాలి. దేని నుండి అనుమతింపబడాలి? అదిగో దానినే దేవుడు అంటున్నారు. దేని నుంచి అయితే ఈ స్వభావము అనుమతింపబడుచున్నదో దానినే దేవుడందురు. దేవుడు లేడని నమ్మదలచినచో ఈ సృష్టి అంతయు వైజ్ఞానికముగా కాక గ్రుడ్డుగా పుట్టి పెరుగుచున్నదని నమ్మవలసి ఉండును. దేవుడు లేడని నమ్ముదాం ఉన్నారు కదండి కొంతమంది. అట్లా గనక చేస్తే ఏం చేయాలి? ఈ సృష్టి అంతా కూడా వైజ్ఞానికంగా కాక గ్రుడ్డుగా పుట్టి పెరుగుతోందని నమ్మాలి. ఈ దేవుడే సృష్టికర్తగా, సూర్యుడుగా, సౌర కుటుంబముగా తనయందు తాను అంతర్యామి అయి దిగివచ్చును. కనుక దేవుడే దిగి వస్తాడు. ఈ సృష్టికర్తగా ఆయనే, సూర్యుడుగా ఆయనే, సౌర కుటుంబంగా ఆయనే, తనయందు తాను అంతర్యామిగా భగవంతుడు దిగి వస్తాడు. సూర్యుని నుండి భూమికి కావలసిన కిరణములు దిగివచ్చి జీవరాశులు అందు మానవులను ఏర్పడిరి. ఈ జీవరాశుల యందు సూర్యుడే అంతర్యామిగా దేవుడిగా పనిచేయుచున్నాడు. అంతే కదండి. అందరిలో అంతర్యామిగా ఉన్నవాడు భగవంతుడు అని చెప్పుకుంటున్నాంగా. ఈ జీవరాశుల యందు ఆయనే అంతర్యామిగా దేవుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సత్యమును ధ్యానము చేయగా సూర్యుడు మానవునకు వెలుపల వెలుగునిచ్చువాడిగా,
లోపల ప్రాణమునిచ్చువాడిగా ఉన్నాడని తెలియను. అదండి, బయటికేమో మనకి వెలుగునిస్తున్నాడు సూర్యుడు, వెలుపల వెలుగునిచ్చేవాడిగా, బయటకేమో వెలుగునిచ్చేవాడిగా ఉన్నాడు. ఏమండి, మన లోపల కూడా ఉన్నాడు, మన లోపల ప్రాణమిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు అని తెలుస్తుంది అంటున్నారు. ఎప్పుడు? ఈ సత్యమును ధ్యానము చేసినప్పుడు. ఏ సత్యమును? సూర్యుని నుండి భూమికి కావలసిన కిరణాలు దిగివచ్చి జీవరాశులు, అందు మానవులు ఏర్పడ్డారు. ఈ జీవరాశుల యందు సూర్యుడే అంతర్యామిగా దేవుడిగా పనిచేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గనక ధ్యానం చేస్తే అప్పుడు సూర్యుడు మానవునకు వెలుపల వెలుగునిచ్చువాడిగా, లోపల ప్రాణమునిచ్చువాడిగా ఉన్నాడని తెలుస్తుంది. అతటే బయట సూర్యరశ్మిగా, లోపల మానవుడిగా పనిచేయుచున్నాడు. బయటేమో సూర్యరశ్మిగా, లోపల మానవుడిగా పనిచేస్తూ ఉన్నాడు. మానవుడిగా, మానవునిచే గమనింపబడువాడుగా ఒకడే వర్తించుచున్నాడు. అయినను ఇద్దరుగా వర్తిస్తూ ఉన్నాడు. అందు మొదటివానికి రెండవ వానితో గల సంబంధము ఎంత వేరు చేసి కొన్నచో అంత వేరుగా ఉండును. బయటేమో సూర్యరశ్మిగా, లోపలేమో మానవుడిగా పనిచేస్తున్నాడు అన్నారు కదండి. ఇద్దరుగా వర్తిస్తున్నాడు. అందులో కూడా మొదటివాడు అంటే బయట సూర్యరశ్మిగా పనిచేసేవాడు, రెండవ వాడంటే లోపల మానవుడిగా పనిచేసేవాడు. మొదటి వానికి రెండవ వానితో గల సంబంధము అంటే బయట సూర్యరశ్మిగా పనిచేసేవాడికి లోపల మానవుడిగా పనిచేసేవాడితో గల సంబంధము ఎంత వేరు చేసుకున్నచో అంత వేరుగా ఉండును. రెండు ఒకటే, కానీ వేరు చేసుకుంటూ ఉంటాం. అది ఎంత వేరు చేసుకుంటుంటే అంత వేరుగా ఉంటుంది. ఎంతటి అభేదమును సాధించుకున్నచో అంతటి అభేద స్థితి సిద్ధమగును. ఆ సూర్యుడితో, సూర్యభగవానుడితో ఎంతటి అభేద స్థితి మనం సాధించుకుంటే కనుక, అంటే ఆయన వేరు నేను వేరు కాదు, బయట సూర్యరశ్మిగా ఉన్నాడు, లోపల మానవుడిగా ఉన్నాడు కదండి. కనుక ఆయన నుంచి మనము వేరుగా భేద స్థితి, ఇది ఎంత వేరు చేసుకుంటే అంత వేరుగా ఉంటుంది. ఎంత కలిసిపోతే, ఎంత అభేదమును పాటిస్తే, భేదం లేకపోవటం అనేటువంటి దాన్ని ఎంతైతే సాధించుకుంటామో అంతటి అభేద స్థితి సిద్ధమగును. ఆది మానవ సృష్టిలో అభేద స్థితి పరిపూర్ణముగా ఉండెను. బయట సూర్యుడు, లోపల ఉన్నటువంటి మానవుడు వేరు అని అనుకోవటం అనేటువంటిది వాళ్ళకి అసలు లేదు. అభేద స్థితి, రెండు ఒకటే, అతనితో భేదం లేదు. అది పరిపూర్ణంగా ఉందట ఆది మానవుడి సృష్టిలో. అది రాను రాను మానవునిచే వేరు చేసుకొనబడెను. భేదభావన కానీ అభేద భావన కానీ మానవుని భావనను బట్టియే వానికి సత్యమగును. మన భావనలోనే ఉందండి ఉన్నదంతా కూడా. మనం ఎట్లా భావిస్తే అదే సత్యమవుతుంది. భావించుచున్న మానవుడుండుట సత్యము, అది అతని అధీనమున లేని సత్యము. భావించుచున్న మానవుడు ఉండుట సత్యము, అది అతని అధీనమున లేని సత్యము. కనుక మానవుడు ఎట్లు భావన చేసినను అది వానికి సత్యమై వర్తించును. అట్లే కాలక్రమమున భేదభావము సాధించుకొనబడి అది మానవునకు సత్యమైనది. ఆదిమ మానవుని యందున్న అభేద భావన వానికి సత్యమై ఉండెను. ఈ కాలంలో మనం వేరు చేసుకుంటున్నాం ఆ సూర్య భగవాను నుంచి, ఇది మనకి సత్యమైతోంది. ఆదిమ మానవుడేమో ఆయన వేరుగా కాకుండా ఆయనే మనము అనేటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది సత్యమైంది. భేదభావన సాధించుకొనిన అర్వాచీన మానవునకు కూడా యోగ సాధన వలన తొలుతటి అభేద భావము సిద్ధించుచున్నది. భూమి యందు అంతర్యామి అయిన సూర్యప్రజ్ఞకును మానవునిలోని అహంకార ప్రజ్ఞకును నడుమ అభేద భావము సాధించుకున్న మానవునకు సృష్టి యొక్క యథార్థ స్థితి గోచరించినది. అందలి వివిధ ధర్మములు సృష్టి యొక్క యథార్థ స్థితి వాళ్ళకు గోచరించిందండి. అందలి వివిధ ధర్మములు, సద్గుణములు, సామాజిక ధర్మములు, లౌకిక ధర్మములు, పాల్యపాలక ధర్మములను సహజములై ఉన్నవి ఉన్నట్లు గోచరించును. ఆ స్థితిలో ఉన్న మానవుని కథయే పృథు చక్రవర్తి కథ. అదిగో ఆ ఆదిమ మానవుడు భగవంతుడితో అభేద స్థితి పొందాడు కదా. భగవంతుడు వేరు నేను వేరు అని అనుకోలేదు కదా.
ఆ స్థితిలో ఉన్నటువంటి మానవుడి కథయే పృథు చక్రవర్తి కథ. అతడు అహస్సునందలి సూర్యుని వెలుగుగా సముద్ర పర్వతారణ్యములకు నగర గ్రామ జనపదములకు ప్రభువై పరిపాలించెను. వ్యక్తిలో ఉన్న ప్రజ్ఞ అను వెలుగుగా సృష్టి విజ్ఞానమును పొందెను. అది ఏ వేదము అంటున్నారు. సృష్టి విజ్ఞానాన్ని పొందాడు, అదే వేదము. కనుక వేదాంగ విధుడయ్యను. తన కర్తవ్యము నిర్వర్తించుకొనుట అభ్యసించను. అది ఏ యజ్ఞమయ్యను. తన కర్తవ్యమే యజ్ఞమండి. ఆ కర్తవ్యాన్ని నిర్వహించుకోవటం అభ్యసించాడు, అది ఏ యజ్ఞమైంది. పెద్దలు సమావేశమై అతని రాజ్యమున ఈ విషయములనే పరిశీలించి యథార్థతత్వమును పరస్పరము బోధించుకొనిరి. అది ఏ దీర్ఘసత్రము అనబడు యజ్ఞము. ఒక దీర్ఘసత్ర యాగం చేయటానికి తలపెట్టాడు, చేస్తున్నాడని అంటున్నారే, దాని అర్థం ఇది. పెద్దల సమావేశమై అతని రాజ్యంలో ఈ విషయాల్ని పరిశీలించి యథార్థతత్వాన్ని పరస్పరం బోధించుకున్నారు. అప్పుడు అదే దీర్ఘసత్రము అనబడు యజ్ఞమయ్యను అని అంటూ ఉన్నారండి. ఈ పృథు చక్రవర్తి ఈ కథ ఇంకా చాలా విస్తారంగా ఇచ్చారండి మాస్టారు. భాగవతంలో కూడా ఇది పెద్ద కథ. ఇట్లు పుట్టి పెరిగిన ఆదిమ మానవుడు భౌతిక దేహములలోనికి దిగివచ్చుటకు కొంతకాలము పట్టెను. అంటే మొట్టమొదట భౌతిక సృష్టి ఏర్పడటం, భూమి ఏర్పడటం, దాని మీద భౌతికమైనటువంటి దేహాలు ఏర్పడటం, ఆ విషయాలని వివరించేటువంటి వృత్తాంతమండి ఈ పృథు చక్రవర్తి కథ. కనుక ఆదిమ మానవుడు భౌతిక దేహంలోనికి దిగివచ్చుటకు కొంతకాలం పట్టింది. అట్లు దిగివచ్చుటను పరిపాలించిన వాడే పృథు చక్రవర్తి. ఆ దిగి రావటం, దాన్ని పరిపాలించిన వాడండి పృథు చక్రవర్తి. దిగివచ్చిన వారు అతని ప్రజలైరి. దిగివచ్చిన వెనుక ఆకలి దప్పులు పుట్టి ఆహారమునకై వేడుకొనిరి. అప్పుడు మానవుడు తనకు తానే మార్గదర్శకుడై భూమిని చదును చేసుకొని వృక్ష సంపద నుండి పండ్లను, దుంపలను, సస్యములను పండించుకొనుట ఒక యజ్ఞముగా ప్రారంభింపబడినది. మొట్టమొదట మానవుడు తనకు తానే మార్గదర్శకుడయ్యాడు. అంటే అంతకుముందు లేరు కదండి ఎవరు, అందువల్ల ఈయనే మార్గదర్శకుడు. ఈయనకి మార్గదర్శకుడు, తనకు తానే మార్గదర్శకుడు. భూమిని చక్కగా చదును చేసుకోవటము, వృక్ష సంపద నుండి పండ్లను, దుంపలను, సస్యములను పండించుకోవటం, అది ఒక యజ్ఞంగా ప్రారంభింపబడిందిట. గోవులను పోషించి క్షీరాదులను కొనుట మరి ఒక యజ్ఞమైంది. ఇన్నిటినీ నిర్వహించి ప్రజలను పోషించిన వాడే పృథు చక్రవర్తి. ఇంతలో సంఘ మర్యాదలు, హక్కులు, బాధ్యతలు తెలిసినవి. వానిని క్రమబద్ధము చేసుకొనుటలో మానవుడు 4 వర్ణములుగాను 4 ఆశ్రమములుగాను విభాగము చెంది 4 విధములైన పురుషార్థములను సమన్వయించుకొని సాధించెను. అట్లా మానవుడు పురుషార్థాలని సమన్వయించుకొని సాధించేటండి. 4 వర్ణాలుగాను, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు 4 వర్ణాలండి. అట్లాగే 4 ఆశ్రమములు. ఆ తర్వాత అలా విభాగం, అలా డివిజన్ జరిగింది. మొట్టమొదట ప్రారంభం గురించి చెప్పుకుంటున్నాం మనం. 4 విధములైన పురుషార్థములు, ధర్మ, అర్థ, కామ, మోక్షములు అంటున్నాం కదండి. చతుర్విధ పురుషార్థములు అంటున్నాగా. 4 విధములైన పురుషార్థములను సమన్వయించుకొని సాధించను. ఇందు సాధించి పెట్టిన సమర్థుడుగాను, సాధించిన వానిని వృత్తులుగా అనుభవించు అసమర్థుడుగాను మానవుడే 2 విధములుగా, ఆ 2 విధముల వాడుగా ఏర్పడెను. సమర్థులు, అసమర్థులు. సమర్థుడేమో సాధించి పెట్టాడు, అసమర్థుడేమో ఆ సాధించిన వాటిని వృత్తులుగా అనుభవిస్తూ ఉన్నాడు. అట్లా మానవుడే 2 విధాలుగా ఏర్పడ్డాడు. అందు సమర్థుడు పరిపాలించుట, మిగిలిన వారు పరిపాలింపబడుట ఏర్పడినవి. ఈ పరిపాలించిన ఆదిరాజు పృథు చక్రవర్తి. ఇదిగో ఈ రకంగా పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజున్నాడే, ఆయన పృథు చక్రవర్తి అంటున్నారు. ఇతని జీవిత కథలోని మానవ విజ్ఞానము, జీవిత పరమార్థము, మోక్షధర్మము ఇంకే గ్రంథమునందును కనిపింపవు. అదిగో ఈ పృథు చక్రవర్తి కథ, ఈయన జీవిత కథ ఉందే,
అందులో ఉన్నటువంటి మానవ విజ్ఞానము, జీవిత పరమార్థము, మోక్షధర్మము ఇంకెక్కడా మనకు కనిపించవటండి. ఇంకే గ్రంథమునందు కనిపించవట. భాగవతంలో అంత చక్కగా పృథు చక్రవర్తి కథ చెప్పారు, అంత చక్కగా మాస్టర్ వివరిస్తూ ఉన్నారు. కనుక మోక్షధర్మము, జీవిత పరమార్థము, మానవ విజ్ఞానము ఇంకే గ్రంథమునందును కనిపింపవు. పురాణముల యందలి పృథు చక్రవర్తి కథ ప్రపంచ విఖ్యాతిగాంచిన వాంగ్మయమునకు అందరాని అపురూపమైన ఆదర్శము. అంత గొప్పదటండి ఈ పృథు చక్రవర్తి కథ. ప్రపంచ విఖ్యాతి చెందిన వాంగ్మయానికి కూడా అందరాని అపురూపమైన ఆదర్శం అంటున్నారు. ఈ కథను శ్రద్ధగా అధ్యయనము చేసినచో మానవునకు పరిష్కారము కాని సమస్య కానీ తెలియని విషయము కానీ ఉండవు. ఈ ఒక్క కథ కనుక మనం శ్రద్ధగా అధ్యయనం చేస్తేటండి మనకి పరిష్కారం కానీ సమస్య కానీ తెలియని విషయం కానీ ఉండవట. సంఘమునకు సాహిత్యము ప్రతిబింబముగా ఉండవలెనని కొందరందరూ. సాహిత్యం, లిటరేచర్, కవులు, సాహిత్యం ఏవో చాలా వస్తూనే ఉంటాయి. అయితే ఇది సంఘానికి సాహిత్యం ప్రతిబింబంగా ఉండాలి. సంఘంలో ఏం జరుగుతోందో సాహిత్యంలో అది ఉండాలి అని కొందరంటారు. వీరు నిర్వచించు సంఘము యొక్క వైశాల్యం ఎంత? సంఘ సమస్యలకు సాహిత్యమున పరిష్కారము చూపవలెనని కొందరందరూ. అంటే సొల్యూషన్ కూడా సాహిత్యంలో ఉండాలి అని కొందరంటారు. ఈ సమస్యలు ఏ సంఘమునకు సంబంధించినవి? సమకాలిక సంఘమునకని కొందరి అభిప్రాయము. సమకాలిక సమస్యలను గూర్చి సంచలనము పుట్టించు ఉజ్వల సాహిత్యమును దారిపోవు వాడెవడైనను సృష్టింపవచ్చును. సమకాలిక అంటే అర్థం ఏంటంటే కరెంట్, టెంపరీ, ప్రస్తుతం ఉన్నది. కరెంట్ అఫైర్స్ అంటాం కదండి. ప్రస్తుతం ఉన్నటువంటి సంఘం, ఆ సంఘంలో సమస్యలు, దాని గురించి కవితలు రాయాలి, దాని గురించి సాహిత్యం ఉండాలి అని కొందరు అంటారు. అయితే ఆ సమకాలిక సమస్యలని గురించి సంచలనం పుట్టించేటువంటి ఉజ్వల సాహిత్యం ఉందే, అది ఎవడైనా రాయొచ్చయ్యా, దారిపోవాడైనా కూడా సృష్టింపవచ్చు. కానీ దానికి అర్హత అక్కరలేదు. వరకట్నములు, కన్యాశుల్కములు, లంచములు, నల్లబజార్లు, మతోన్మాదములు, కులతత్వములు మున్నగు సంఘలోపములను గూర్చి సంచలనము పుట్టించు సాహిత్యోత్పత్తికారులు శరవేగముతో గ్రంథములను రచించి సమాజముపైకి విసురుచున్నారు. అందు ఒక్కనికైనా తగులక బీరువాలలో గోరీలు కట్టుకొనుట గమనించుచున్నాము. ఎంతోమంది ఇదిగో ఈ సమస్యలు ప్రస్తుతం ఉన్న సమస్యలే అంటున్నామే. వరకట్నం కానీ, కన్యాశుల్కం కానీ, లంచాలు కానీ, నల్లబజార్లు కానీ, మతోన్మాదం కానీ, కులతత్వాలు కానీ, ఇట్లాంటి సమస్యలు ప్రస్తుతం సంఘ సమస్యలు, సమాజ సమస్యలు. దీని మీద రకరకాల వాళ్ళు సాహిత్యోత్పత్తికారులు చాలా శరవేగంగా గ్రంథాలు రచించారు. కానీ ఏం లాభం? అవి బీరువాళ్ళు కొంటున్నారు, బీరువాళ్ళలో తీసుకొచ్చి పెడుతున్నారు. చదివేవాళ్ళు ఎవరు? బీరువాలలో గోరీలు కట్టుకొనుట గమనించుచున్నాము. ఇట్టి సాహిత్యోత్పత్తి వలన కలిగిన పరాజయమునకు దుఃఖపడు రచయితలు, విమర్శకులు భారత భాగవతాది గ్రంథములపై ఈర్ష్యపడి అరచుటయు గమనించుచున్నాము. ఆ భారత భాగవత రామాయణాదులు వేల సంవత్సరములు చెక్కు చెదరక సామాన్య ప్రజల హృదయములను అలంకరించుటయే వీరి ఈర్ష్యకు కారణము. సర్వకాలములయందును సర్వమానవజాతికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి మార్గమును ఉపదేశించు గ్రంథములు మాత్రమే వేల సంవత్సరములు నిలబడును. గ్రంథములు వేల సంవత్సరములు ఎట్లా నిలబడతాయి? అందులో ఏముంటే నిలబడతాయి అంటే కనుక అదిగో సర్వకాలములయందును సర్వమానవ జాతికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి మార్గమును ఉపదేశించుట. సర్వకాలం అంటే ఇదిగో ఈ గ్రంథం బలానా కాలానికి పనికొస్తుందండి, బలానా 15వ శతాబ్దం వాళ్ళకైతే పనికొస్తుందండి, 21వ శతాబ్దం వాళ్ళకు అయితే పనికిరాదండి అంటే కుదరదు. అన్ని కాలాల వాళ్ళకి పనికొచ్చేటట్లుగా ఉండాలి. సర్వమానవ జాతికి సంబంధించినటువంటి అంటే బలానా అమెరికన్
లో ఉన్న వాళ్ళ సమస్యల గురించి చర్చిస్తుందండి, ఇండియాలో ఉన్న వాళ్ళ సమస్యలు చర్చించదండి అంటే కాదు. సర్వకాలముల యందును సర్వమానవ జాతికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి మార్గమును ఉపదేశించేటువంటి గ్రంథములు మాత్రమే వేల సంవత్సరాలు నిలబడతాయిటండి. అంతేకాని తనకు ఉద్యోగం రాలేదని, తన కులము వారికి అన్యాయం జరిగినదని, తన మతము నమ్మిన వారి పాపులను, తన మతమును నమ్మని వారు పాపులని డబ్బాలు మ్రోగించు సాహిత్యము నిలబడదు. దీనికి కారణమేమనగా మానవులెప్పుడునూ మానవులే కానీ కులములు, మతములు, వ్యక్తిగత సమస్య రూపములు కారు. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. మానవులు ఎప్పుడూ కూడా మానవులే, కులములు కానీ మతములు కానీ వ్యక్తిగత సమస్య రూపములు కానీ కారు. వాళ్ళు మానవులుగానే ఉంటారు. అందువల్లే ఇదిగో ఈ భారత భాగవతాది గ్రంథములు వేల సంవత్సరములు, లక్షల సంవత్సరములైనా కూడా చెక్కు చెదరక సామాన్య ప్రజల హృదయములను అలంకరించుట. పండితులు, కవులు, విమర్శకులు సామాన్య ప్రజలను పామరులని, అజ్ఞానులని భావించుట మదమును తెలియచేయును. అదండి సామాన్య ప్రజలు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు అజ్ఞానులు అని భావించటం మదాన్ని తెలియచేస్తుందటండి. సామాన్య ప్రజలే అసామాన్య ప్రజలు. వారి స్వభావము సార్వకాలికము, వారి ధర్మములు శాశ్వతములు. విజ్ఞానము, నాగరికత మారుచుండవచ్చును. అవి క్యాలెండర్లలోని పేజీల వంటివి. అవసరము తీరినంతనే చింపి పారవేయవలసినవి. ఈ పుటలు చింపబడక తప్పదు, కానీ సంవత్సరము వర్తించుచునే ఉండును. ఇట్లు లక్షల సంవత్సరములు జరుగును. సామాన్య ప్రజల స్వభావ ధర్మములు వారు వెలుగుబాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమము శాశ్వతములు. ఆ సోపానములపై ధూళిరేణువుల వలె పండితులు, సంఘ సంస్కర్తలు, విమర్శకులు, కవులను ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము అంటున్నారండి. సంవత్సరము వర్తిస్తూనే ఉంటుంది, లక్షల సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ సామాన్య ప్రజల స్వభావ ధర్మములు వారు వెలుగుబాటలలో ఆరోహించి తరించునట్టి సోపాన క్రమములు శాశ్వతములు. వారు వెలుగుబాటలో పయనించి చక్కగా భగవంతుణ్ణి చేరుకోవటం, ఈ సోపాన క్రమము ఇది శాశ్వతము. ఆ సోపానములు, ఆ మెట్లు, వాళ్ళు అధిరోహించేటువంటి ఆ మెట్లున్నాయే, ఆ మెట్లపై ధూళిరేణువుల వలె పండితులు, సంఘ సంస్కర్తలు, విమర్శకులు, కవులను ఎగురుచుందురు. ఇది నరజాతి శాశ్వత కథలో ఒక భాగము అంటున్నారు మాస్టర్. అన్నీ కూడా మరలా చదువుకొని మరలా మనము వినటము, చదువుకోవటము, ఆలోచించటము చేయవలసినటువంటి వాక్యములండి. మాస్టారు ఉపోద్ఘాతంగా అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.